ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరిచిన పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం మరి 5వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము కూడా నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి దేవుని చిత్తం ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు, ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం నడుస్తున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవాది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నిరంతరము కూడా నిలిచేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారుగా ఉందాం. యేసు ప్రభు వారు కూడా ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటారు, నా చిత్తం కాదు నేను నీ చిత్తమేనని. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం సాగిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, నీకు స్తోత్రాలైనా దేవాదిగో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చండి. శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను, ప్రేమ దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభు. భారతదేశానికి నెమ్మదిని, ఐక్యత, ప్రేమ దయచేయండి. సరిహద్దుల్లో సైనికులకు మంచి ఆరుగులు తినంపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. యువతి యువకులను బట్టి నిశ్చయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. అనేక మంది ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, గంజాయి, పానపరకు, డ్రగ్స్ వాడుతూ ఎంతమంది చెడిపోతున్నారు. మనిషికి అర్థం చేసుకోలేనటువంటి జీవితాలు కలిగి ఉంటూ ఉన్నారు. వారందరూ నీతి మార్గంలో నడవటానికి కృప దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నేను ప్రభా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులు తినంపండి. మరి ఇదిగో నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తుంది ప్రభా. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వటానికి కూడా సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. ప్రభా యేసు చదువుకుని ఉద్యోగం లేక ఉన్నారు, ఉద్యోగాల వాళ్ళు దయచేయండి. దేవాదిగో తన విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి. మా దేశీ పాడి పండినంతరం మీరు ఆశ్రయించండి. వ్యవసాయాలు ఒప్పుడు చేసుకున్నారు ప్రభా, మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఇదిగో తన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి ప్రభా, ఈ నెలలో తండ్రి సభలు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. గృహము లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. దాని గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకురండు వారి బిడ్డలు, వారి కుటుంబాల సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.